వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చదువులో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసి ప్రోత్సహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విద్యానిధి ట్రస్ట్ సభ్యులను కృతజ్ఞతతో అభినందించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహకారం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ప్రతి ఏడాది ఉపకార వేతనాలను అందించేలా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో మరింత మందికి మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ సర్పంచ్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. విద్యానిధి కింద విద్యానిధిని 2016లో ఏర్పరిచి దాదాపు 9 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్ని అందిస్తూ దీనికి అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ పిమ్మటి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విద్యానిధి ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులు ఎవరైతే మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ట్రస్ట్ ద్వారా అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు బాట వేస్తున్నటువంటి విద్యానిధి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ట్రస్ట్ని నిరంతరం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా స్కాలర్షిప్లు అందించే విధంగా కార్పస్ ఫండ్ కూడా ఏర్పరిచి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే విధంగా కూడా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. 3